కాంగ్రెస్ పార్టీకి 1% కూడా లేదు ఓట్ షేర్. ఆ పార్టీతో మాకేం వస్తుందండి? ఆ పార్టీతో మాకేముంటుంది? 1% ఓట్ షేర్ లేదు. మీకు 0.5% దగ్గర 0.5% ఉన్నట్టుంది బీజేపీకి ఓట్ షేర్. మీ పార్టీతో మాకేముంటుంది? ఏముండదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నతో పెట్టిన విద్య ఆంధ్ర ప్రజలను అందరినీ కూడా మోసం చేయడంలో. తెలంగాణ నుంచి తరిమి కొట్టినా కూడా ఇవాళన్న రోజుకి తలదాచుకునేది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాడు. పోటీ చేయడానికే భయపడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు అక్కడ తలదాచుకుంటున్నాడు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏదన్నా ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు కదా ఇక్కడే ఉండి. మీరు, మీ కుటుంబం, మీ కొడుకు అందరూ కూడా కలిపి అక్కడేం పని మీకు? లేదా అక్కడ ఉంటే అక్కడ కొట్లాడండి. అక్కడ మీరు రాజకీయ పార్టీ నెలకొల్పుకుని అక్కడ మీరు పోటీ చేయండి. ఈ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే చెప్తా ఉన్నా, మీరు ఏదన్నా ఉంటే అక్కడ కొట్లాడండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ నివాసం ఉండండి. అంతే తప్పితే వలస పక్షుల్లాగా పొద్దున్న మీటింగ్ చేసుకోవడం, రాత్రి వెళ్ళి అక్కడ పడుకోవడం, ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి మనకి? వీళ్ళు అవసరమా అని అడుగుతా ఉన్నా. ఇవాళ తెలుగు ప్రజలందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జగనన్న ఆంధ్రప్రదేశ్కి ముద్దు బిడ్డలాగా ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేనప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ రాజ్యము జరుగుతూ ఉంది. దేశంలో ఎక్కడా కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో సాచ్యురేషన్ పద్ధతిలో జరుగుతూ ఉంది. మొన్న రాజమండ్రిలోనే 25,000 ఇళ్ల స్థలాలు మన రాజమండ్రి ఆడపడుచులకి ఇవ్వడం జరిగింది ఒకే ఒక్క రోజున. ఇది ఎక్కడైనా సాధ్యమా? ఇది చరిత్ర. ఇది వీళ్ళు ఎప్పుడైనా చేశారా? చేసిన సందర్భాలు లేవు. ఇవాళ మనం చేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రజలను అందరినీ కూడా గుర్తించమని కోరుతా ఉన్నాం. రెండోది, లోకల్గా వచ్చేసరికి రాజమండ్రిలో నా మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నా మీద ఒక దారుణమైన IVRS కాల్స్, నేనేదో పర్సంటేజీలు తీసుకున్నానని, నేనేదో గంజాయి బ్యాచ్లను పెంచుతున్నానని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మా కుటుంబ నేపథ్యం ఏంది? ఎక్కడి నుంచి వచ్చాము? ఇవాళ రాజమండ్రిలో క్లీన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాము అని అంటే, మీరు ఏ డోర్ తిరిగి వచ్చినా MP ఆఫీస్ డోర్ కనబడుతూ ఉంటుంది. క్లీన్ పాలిటిక్స్ చేసేది రాజమండ్రిలో ఫెయిర్ అండ్ క్లీన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం. ఒక గాంజాయి బ్యాచ్ల్ని, రౌడీ బ్యాచ్ల్ని పెంచి పోషించేవాడు ఇగో ఈ పిల్లోడు ఎవడో జాకీర్ అంటే. వీడు హైదరాబాద్లో గాంజాయి కేసులో దొరికిన వ్యక్తి. ఈయన ఎవడో మీకు తెలుసు కదా, గాంజా బ్యాచ్కి డాన్. ఇడు గాంజాయి బ్యాచ్కి డాన్. ఇగో ఇతను హైదరాబాద్లో కూకట్పల్లి దగ్గర చాద్గిరి గుట్ట అనుకుంటా పోలీస్ స్టేషన్ కేసులో దొరికాడు. అంటే ఏ రకమైన మనస్తత్వమో చూడండి. ఇగో ఈ మేడం గారు తెలుసు కదండి, మేడం గారి దగ్గరకు కూడా తీసుకెళ్ళిన వ్యక్తి వీడు. వీడి పేరు ఏదో, ఏం పేరు? జాకీ అంట వీడి పేరు.